బతుకమ్మ అంటేనే సెక్యులర్ పండుగ అని, దీన్ని కొందరు కులాల పేరిట మతాల పేరిట విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్లో రైతు కూలి సంఘం బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమానికి విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు విమలక్కకు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు విమలక్క. కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండుగగా దీన్ని జరపాలని చెప్పేసి వెలివాడలు ఊరువాడలు కావాలన్నది. నల్లమలలో యురేనియం తవ్వకాలను ఆపాలి, లేకపోతే ఆ కృష్ణ పొడుగుతా ఉన్నటువంటి ప్రజానీకానికి తీవ్ర నష్టం కలుగుతుంది, మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసింది బహుజన బతుకమ్మ. ప్రకృతి వ్యవసాయం ఉంటే మనమందరం క్షేమంగా ఉంటాము. రసాయన ఎరువులతోటి భూమిలో సారం తగ్గిపోతుంది, కాబట్టి పెంట ఎరువులే ముఖ్యము అని చెప్పేసి తెలియజేసింది. అందుకనే ఒకటి కాదు, రెండు కాదు, 15 సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక నినాదంతో ప్రజల మధ్యకు వస్తుంది. ఇప్పుడు ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ప్రకృతిని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అడవులను కాపాడుకోవాలని, ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని, వాళ్ళు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాము. మనం క్షేమంగా ఉంటేనే బతుకమ్మ బతుకుతుంది. బతుకమ్మ బతుకుతుందంటేనే ఆడబిడ్డ బతుకుతుంది. రేపటి తరానికి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు బతుకమ్మ ఆడారు. వాస్తవంగా వాళ్ళు బొడ్డెమ్మ ఆడుకోవాలి. బొడ్డెమ్మ ఆడతారా మీ దగ్గర? బొడ్డెమ్మలు వాళ్ళు, మనకు వాళ్ళంతా బొడ్డెమ్మలు. ఆ బొడ్డెమ్మల భవిష్యత్తు ఎట్లుండాలి మరి? ఇదే భూపాలపల్లి జిల్లాలో ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను, 14-15 సంవత్సరాల పిల్లలు గంజాయి తాగి కొట్టుకొని ఒకరినొకరు చంపే విధానం కూడా ఎంత భయంకరంగా ఉందంటే, వాడు గంజాయి తాగినటువంటి మత్తులో కనిగుట్లు వీకి, పొట్టం చీల్చి, కడుపులోని పేగులను బయటేసి, ఇదా వాళ్ళ మానసిక స్థితి ఏమిటి? ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి నేటి తరానికి మనం ఏ సమాజాన్ని అందిద్దాం అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంది. అందుకోసం ఈ సమాజం బాగుండాలన్నా, ఇట్లాంటి చిన్న పిల్లలకు రేపటి భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా, మంచి తెలంగాణను మనం అందించాలన్నా ఖచ్చితంగా ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఊర్లల్ల నుంచి గంజాయిని, మద్యపానాన్ని తరిమి కొట్టాలి. అంతే తప్ప లేకపోతే బతుకు లేదు.